హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో నేను డిఫరెన్షియేషన్ చాప్టర్ నుంచి ఇంకో ఇంపార్టెంట్ ఎల్‌క్యూ అనేది డిస్కస్ చేస్తాను. సో, ఈ క్వెషన్‌లో మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చి, ఆ ఈక్వేషన్ యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ ఔట్ చేయమన్నారు. సో, ఫస్ట్ మనం ఏం అస్యూమ్ చేసుకుంటామంటే, మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో దాన్ని వైగా అస్యూమ్ చేస్తున్నాం. సో, లెట్ y ఈజ్ ఈక్వల్ టు sin x టు ది పవర్ log x ప్లస్ x టు ది పవర్ sin. సో, ఇలా అస్యూమ్ చేసుకున్న తర్వాత మనల్ని ఈ ఈక్వేషన్‌కి డెరివేటివ్ ఫైండ్ ఔట్ చేయమన్నారు కాబట్టి, అగైన్ ఈ ఈక్వేషన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఉంది. సో, మనం ఫైండ్ ఔట్ చేసే డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x ఉంటది. సో, మనకి ఆ ఈక్వేషన్ yకి ఈక్వల్ కాబట్టి డెరివేటివ్ అనేది dy బై dxకి ఈక్వల్ అవుతది. ఆ dy బై dx వాల్యూ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఈ dy బై dx వాల్యూ ఫైండ్ ఔట్ చేయడానికి మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో, ఆ ఈక్వేషన్‌ని మనకి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి, ఆ 2 టర్మ్స్‌ని సెపరేట్‌గా డివైడ్ చేసుకొని, ఆ డివైడ్ చేసిన వాటికి సెపరేట్‌గా డిఫరెన్షియేషన్ ఫైండ్ ఔట్ చేసి లాస్ట్‌లో ఆ 2 యాడ్ చేస్తాం. సో, ఫస్ట్ టర్మ్ తీసుకున్నట్లయితే మనకి sin x టు ది పవర్ log x. దాన్ని మనం uగా అస్యూమ్ చేస్తున్నాం. లెట్ u ఈజ్ ఈక్వల్ sin x టు ది పవర్ log x. సో, మనకిక్కడ sin xకి పవర్ ఉంది కాబట్టి, దాన్ని ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేసుకోవడానికి మనం బోత్ సైడ్స్ log అనేది అప్లై చేస్తాం. సో, మనం ఎప్పుడైతే బోత్ సైడ్స్ log అప్లై చేస్తామో మనకి log u ఈజ్ ఈక్వల్ టు log x ఇంటూ log ఆఫ్ sin xకి ఈక్వల్ అవుతది. ఎందుకంటే log ఆఫ్ m పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ m, n ఇంటూ log m. సో, సేమ్ అది అప్లై చేస్తే ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ వస్తది. సో, నెక్స్ట్ మనం లాగ్ అప్లై చేసిన తర్వాత మనకి ఏదైతే సింప్లిఫైడ్ ఈక్వేషన్ వచ్చిందో, ఆ సింప్లిఫైడ్ ఈక్వేషన్‌ని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో, విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తే d బై dx ఆఫ్ log u ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ log x ఇంటూ log ఆఫ్ sin x. సో, ఇక్కడ మనం RHS చూసుకున్నట్లయితే మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ ఫార్మ్‌లో ఉన్నాయి. సో, మనకి ఎప్పుడైతే 2 ఫంక్షన్స్ ప్రొడక్ట్ ఫార్మ్‌లో ఉంది, వాటి డిఫరెన్షియేషన్ ఫైండ్ ఔట్ చేయాలో, సో, మనం ఫస్ట్ దాన్ని u అనుకుని, సెకండ్ దాన్ని v అనుకుంటే, సో, d బై dx ఆఫ్ uv అనేది మనకి u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్‌కి ఈక్వల్ అవుతది. సో, మనం అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేసి RHS యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. LHS‌లో చూసినట్లయితే మనకి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఉంది. బట్ ఇక్కడ ఫంక్షన్ అనేది u ఉంది కాబట్టి, సో, ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 1/u వస్తది. ఇంటూ మనకి ఏదైతే ఫంక్షన్ ఉందో du బై dx. అండ్ RHS సైడ్ చూసినట్లయితే మనం uv ఫార్ములా అప్లై చేస్తే, సో, u ఇంటూ v డాష్ అంటే u అంటే log x ఇంటూ v డాష్ అంటే d బై dx ఆఫ్ v. d బై dx ఆఫ్ log ఆఫ్ sin x ప్లస్ v అంటే log ఆఫ్ sin x ఇంటూ u డాష్. సో, u డాష్ అంటే d బై dx ఆఫ్ log x. మనం RHS సింప్లిఫై చేసుకున్నట్లయితే log x ఇంటూ d బై dx ఆఫ్ log ఆఫ్ sin x. అంటే మనకి ఇక్కడ log ఆఫ్ f ఆఫ్ x యొక్క డిఫరెన్షియేషన్ ఉంది. log ఆఫ్ f ఆఫ్ x యొక్క డిఫరెన్షియేషన్ అనేది 1 బై f ఆఫ్ x అంటే ఇక్కడ sin x ఇంటూ d బై dx ఆఫ్ sin x కి ఈక్వల్. ప్లస్ log ఆఫ్ sin x ఇంటూ d బై dx ఆఫ్ log x అంటే 1 బై x. సో, is equal to log x into 1 by sin x. Again d by dx of sin x అనేది cos x కి ఈక్వల్. ప్లస్ log of sin x into 1 by x. cos x by sin x అనేది cot x. సో, log x into cot x ప్లస్ log of sin x by x. ఈ వాల్యూ అనేది మనకి 1 by u into du by
డీఎక్స్‌కి ఈక్వల్ అవుతుంది. మనం యూని టువర్డ్స్ ఆర్‌హెచ్ఎస్ తీసుకెళ్ళినట్లయితే మనకి du బై డీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ లాగ్ ఎక్స్ కాట్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్‌కి ఈక్వల్. అండ్ అగైన్ మనం ఇక్కడ యూని సైన్ ఎక్స్ టు ది పవర్ లాగ్ ఎక్స్‌గా అస్యూమ్ చేస్తున్నాం. సో, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సైన్ ఎక్స్ టు ది పవర్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ కాట్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్‌కి ఈక్వల్. సో, ఇది du బై dy. సో, మనం ఫస్ట్ టర్మ్‌ని సింప్లిఫై చేసి ఫస్ట్ టర్మ్ యొక్క డిఫరెన్షియేషన్ అనేది ఫైండ్ ఔట్ చేసాం. నెక్స్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్‌లో సెకండ్ టర్మ్ కూడా ఉంది. ఏదైతే సెకండ్ టర్మ్ ఉందో దాన్ని vగా అస్యూమ్ చేసుకుందాం. లెట్ v ఈజ్ ఈక్వల్ టు x పవర్ sin x. సో, దీనికి మనం బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసినట్లయితే అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో, ఎప్పుడైతే మనం బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తామో మనకి log v ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ x టు ది పవర్ sin x వస్తది. అగైన్ log ఆఫ్ m టు ది పవర్ n ఫార్మ్ లో ఉంది. అది n ఇంటూ log ఆఫ్ m కి ఈక్వల్ అవుతుంది. సో, ఇది ఎక్స్పాండ్ చేసినట్లయితే sin x ఇంటూ log ఆఫ్ x కి ఈక్వల్ అవుతుంది. సో, log v ఈజ్ ఈక్వల్ టు sin x ఇంటూ log ఆఫ్ x ఇక్కడ వచ్చింది. అగైన్ ఈ ఈక్వేషన్ ని మనం బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేసుకుంటే d బై dx ఆఫ్ log v ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ sin x ఇంటూ log ఆఫ్ x. అగైన్ ఇక్కడ మనకి ఈ డిఫరెన్షియేషన్ అనేది d బై dx ఆఫ్ uv లో ఉంది. సో, అది u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ కి ఈక్వల్ అవుతుంది. LHS చూసుకున్నట్లయితే అగైన్ మనకి ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ ఉంది. బట్ మన ఫంక్షన్ v ఫార్మ్ లో ఉంది. సో, log v అనేది 1 బై v ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు u అంటే sin x ఇంటూ v డాష్ అంటే d బై dx ఆఫ్ log ఆఫ్ x ప్లస్ v అంటే log ఆఫ్ x ఇంటూ u డాష్. సో, u డాష్ వచ్చేసి d బై dx ఆఫ్ sin x sin x ఇంటూ d బై dx ఆఫ్ log ఆఫ్ x అనేది 1 బై x ప్లస్ log x ఇంటూ d బై dx ఆఫ్ sin x అనేది cos x కి ఈక్వల్ అవుతుంది. అగైన్ మనకి ఏదైతే v ఉందో టువర్డ్స్ LHS, RHS సైడ్ తీసుకెళ్ళినట్లయితే మనకి dv బై dx ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ sin x బై x ప్లస్ log x ఇంటూ cos x కి ఈక్వల్ అవుతుంది. అండ్ అగైన్ మనం v ని x పవర్ sin x గా అస్యూమ్ చేసుకున్నాం. సో, ఏదైతే అజంప్షన్ తీసుకున్నామో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x పవర్ sin x ఇంటూ sin x బై x ప్లస్ log x ఇంటూ cos x అనేది dv బై dx ఈక్వల్ అవుతుంది. సో, మనం ఇక్కడ ఏవైతే అజంప్షన్స్ చేసుకున్నామో అవి మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో, ఇక్కడ sin x టు ది పవర్ log x అనేది u గా x టు ది పవర్ sin x అనేది v గా అస్యూమ్ చేసుకున్నాం. సో, మనకి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ v అని వచ్చింది. ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో అది y ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ v గా వస్తది. మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది dy బై dx కాబట్టి ఈ ఈక్వేషన్ ని బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేసుకుందాం. సో, ఎప్పుడైతే విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తామో dy బై dx ఈజ్ ఈక్వల్ టు du బై dx ప్లస్ dv బై dx. ఆల్రెడీ మనకి du బై dx తెలుసు యాజ్ వెల్ యాజ్
డీవీ/డీఎక్స్ కూడా తెలుసు. సో, మనకి ఏవైతే వాల్యూస్ మనం పైన కాలిక్యులేట్ చేసామో ఆ 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి dy/dx ఈజ్ ఈక్వల్ టు sin x టు ది పవర్ log x ఇంటూ log x ఇంటూ cot x ప్లస్ log ఆఫ్ sin x బై x ఇదేమో du/dx ప్లస్ dy/dx అనేది x టు ది పవర్ sin x ఇంటూ sin x బై x ప్లస్ log x ఇంటూ cos. సో, మనకిప్పుడు dy/dx వాల్యూ అనేది వచ్చింది. సో, ఎప్పుడైతే మనకి ఒక కాంప్లికేటెడ్ ఈక్వేషన్ ఇచ్చి, ఆ కాంప్లికేటెడ్ ఈక్వేషన్ యొక్క డెరివేటివ్ ఫైండ్ ఔట్ చేయమంటారో, మనం ఇచ్చిన ఈక్వేషన్‌ని సింప్లిఫై చేసుకొని, ఆ సింప్లిఫై చేసిన తర్వాత అగైన్ ఆ ఈక్వేషన్‌ని పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని, ఆ పార్ట్స్‌కి సెపరేట్‌గా డిఫరెన్షియేషన్ ఫైండ్ ఔట్ చేసి, అగైన్ ఫైనల్‌గా మనం వాటిని మెర్జ్ చేస్తే మనకి రిక్వైర్డ్ డెరివేటివ్ అనేది వస్తుంది.